ఆమేన్. కూర్చుందాం. దేవుని సన్నిధిలో మనమందరము సంతోషంగా సమాధానంలో ప్రభువులో మనము గడుపుదాం. కొద్ది నిమిషంలే, ఇది రాత్రికాల సమయము కాబట్టి మనము అన్ని ఆలోచన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు చాలా సున్నితమైన దేవుడు. ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టడు. మరి విశేషంగా సేవకునికి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఆమేన్. ఎంత టైం అవుతుందో అని అనుకోకండి, ఏమి కాదు. మరి ఎంత వేడవుతుందో అని కూడా అనుకోకండి. దేవుడు ఇచ్చిన వాటిలన్నిటిలో దేవుడు మంచి చల్లదనాన్ని ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు? ఆయన కొరకు నేను కూడా ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే మనము ఈ 3 దినాల్లోనే కాకుండా ప్రతిసారి వింటూనే ఉన్నాం. ఏంటిది? మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలని. ఆమేన్. ఆయన కూర్చోమన్న దగ్గర కూర్చోవాలి. ఆమేన్. ఆయన నిలబడమన్న దగ్గర నిలబడాలి. ఆయన ఏం చెప్తాడు అదే మనము చేయాలి. ఆమేన్. పక్కలతో చెప్పండి, ఆత్మ నడిపింపులో ఉందామని చెప్పండి. ఒక్కసారి ఆత్మ నడిపింపులో లేకుండా నీవు గనక కార్యములు చేస్తే అది ఆదాము చేసిన పనిలాగానే ఉంటుంది. ఆమేన్. దేవుణ్ణి అడగకుండా తాను ఒక పని చేసినాడు. ఏంటిది? అంజూరపు ఆకులు కట్టేసుకున్నాడు. సో సేవకులుగా, విశ్వాసులుగా, దేవుని శిష్యులముగా ఆత్మలో ఎదగాలనుకున్న మనమందరము దేవుని చేతి పని మీద ఆధారపడాలా. ఆమేన్. దేవుడే కార్యములు జరిగించువాడు. హల్లెలూయా. ఒకవేళ నీ సొంత ఆలోచనలతోని గొప్పగా ఎదిగి పని కష్టపడి చేసినా దానిలో దేవుని దయ లేకపోతే అదంతా కూడా ఒక దినము వ్యర్థమే. ఆమేన్. దేవుడు ఇయ్యకుండా నీ దగ్గర అది ఉన్నది అనంటే అది లెక్కలకు రాదు. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అమ్మా చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నది. తల్లికి దేవుడు నిన్న ఒక దర్శనం చూసినారు, కానీ అది చెప్పలేదు. ఇప్పుడు ఆరాధిస్తుంటే ఆ దర్శనము చెప్పినవా అనే స్వరం వింటుందట ఆమె ఈ సమయంలో. ఆమేన్. హల్లెలూయా. ఈ విధంగా సంఘము దేవునితో సమయం గడిపితే ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ కోణంలో ఎదుగుతూ ఉంటాం. ఆమేన్. ఈ కంటికి కనిపించేది కాదు నిజమైంది, ఆత్మలో మనము తెలుసుకుంటున్న సంగతులే నిజమైనవి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరము మన సొంత పని మీద ఆధారపడకూడదు. ఆమేన్. మనము సంఘాన్ని ఎంతైనా డెవలప్ చేసుకోవచ్చు. కొందరు డబ్బులు ఉన్నాయి కదా అని ఎంతో చేస్తారు, కొందరు జ్ఞానం ఉంది కదా అని ఎంతో చేస్తూ ఉంటారు, కొందరు బంధువర్గం ఉంది, మరి లేకపోతే ఇంకా కాళ్ళలో సత్తువ ఉంది అని చెప్పేసి వాళ్ళు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. కానీ నిజమైన దేవుని బిడ్డలు దేవుని మీద ఆధారపడి కార్యములు చేయాలా. ఆమేన్. సురేష్, ఎవరి మీద ఆధారపడాలా? నిజంగా మనం ఆధారపడుతున్నామా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. ఆమేన్. హల్లెలూయా. పౌలు భక్తుడు ఈ లోకంలో చాలా జ్ఞాని. ఆమేన్. ఆయన గొప్ప జ్ఞాని, ఆయనకు తలాంతులు ఉన్నవి, ఆయన చదువుకున్నాడు, ఆయనకు ఇంకా సొంత తెలివి ఎంత ఉంది ఆయన గొప్పోడు అయిపోవడానికి. కానీ ఆయనకున్నదంతా కూడా ఆయన పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అంత పెంట. నేను సున్నా, దేవుడే సమస్తము. ఆమేన్. నేను శూన్యం, నాలో ఉన్నదంతా చేసేది ఎవరు? దేవుడే. ఆమేన్. ఆ స్థితికి మనం రావాలా. ఆమేన్. నేను కొంచెము, దేవుడు కొంచెము ఉండకూడదు మనం చేసే పనిలో. ఎందుకంటే ఈ దినము ఈ సేవకుడు, మాటలు కూడా రావట్లేదు నాకు, ఈ సేవకుడు గత 15 సంవత్సరాల నుంచి ఆయన సన్నిధిలో మరి ఈ విధమైన కార్యములు దేవుడు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. అవంతా ఈజీ కాదు, అవన్నీ మనము వినే అవసరం లేదు. కానీ సంఘానికి ఉపయోగపడే కొన్ని సంగతులు నేను చెప్తాను. ఎప్పుడు కూడా మన సొంత శక్తి మీద ఆధారపడకూడదు. ఈ లోకంలో ఉన్నోళ్ళు విల్ పవర్ ఉండాలి, నువ్వు సొంతగా కష్టపడాలి అంటారు. వాస్తవమే, అది మంచిదే. కానీ అవన్నీ ఇచ్చిన దేవుని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. లోతున, ఆమేన్, ఎక్కడ? హృదయ లోతున నీవు క్రీస్తులో లంగరు వేయబడాలి. అంటే నీవు క్రీస్తుతో
తగిలించుకొని ఉండాలన్నట్టు. నువ్వేం చేసినా క్రీస్తు నీ జీవితంలో సెంటర్గా ఉండాలా. ఆమెన్. యేసు క్రీస్తు నీకు కేంద్రమై ఉండాలా. హల్లెలూయా. ఒక గేదె దానికి మెడలో తనువు కడతారు కదా, తాడు కట్టి ఎక్కడ పోవద్దు అని చెప్పేసి దాన్ని ఒక దగ్గర కట్టేస్తారు కదా. అది ఎంత మటుకు ప్రయాణం చేస్తుంది రాత్రంతా? ఒక గేదెను తనువు కట్టేస్తే అది ఎంత దూరం పోతుంది? ఏ వైపుకి వెళ్ళినా దాని చుట్టే తిరుగుతుంది. ఆమెన్. మనం కూడా అలాగే ఏ పని చేసినా క్రీస్తును మధ్యలో పెట్టుకోవాలి. ఆమెన్. క్రీస్తే మనకు ముందు ఉండాలి. హల్లెలూయా. ఆ విధంగా మరి ఆదాము గబగబా పరిగెత్తి చేసిన పనిని దేవుడు కొట్టివేసిండు. ఆదాము దేవుని హృదయాన్ని విరగ్గొట్టినప్పటికీ, ఆమెన్, మనం విన్నాం ఈ సంగతి. ఆదాము దేవుని హృదయం విరగ్గొట్టినప్పటికీ దేవుడు రెస్ట్ తీసుకుంటున్న దేవుడు లేచి తన కొరకు ఒక చర్మపు చొక్కాను తయారు చేశాడు. అక్కడనే ఒక పశువును వధించింది, బలి ఇయ్యంది, సాక్రిఫైస్ చేయండి. ఆ జంతువు యొక్క చర్మము రాదు. ఆమెన్. అప్పుడే ఆ జంతువుని అక్కడ దేవుడు, చూడండి, దేవుడు తప్పు చేసిన కొరకు, వాడు బాధ పెట్టిన కొరకు దేవుడు తను తాను తగ్గించుకొని ఒక జంతువును బలిచ్చి దాని యొక్క తోలును తీసుకొచ్చి ఒక వస్త్రము వలె వీళ్ళ సిగ్గును కప్పుతూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. దాని అర్థం ఏమిటి? మీరు చేసే పనితోనే మీరు నన్ను సంతోషపెట్టలేరు, అది మీ నీతి, అది దేనికి పనికిరాదు. ఆమెన్. పక్కలకు చెప్పండి, మనుషుల నీతి దేనికి పనికిరాదని చెప్పండి. దేవునికి అసహ్యమైంది అది. దేవునికి అది మురికి గుడ్డలాగా అనిపిస్తుందని చెప్పండి. నీకెంత తెలుసుకున్నా, నాకు రాత్రిలో దేవుడు దర్శనం ఇచ్చినాడు. ఒకటి, ఎవరో వాక్యంలో ఉన్న సంగతులు బోధిస్తూ ఉన్నారు, నాకు తెలియదు ఎవరు బోధిస్తున్నారో, కానీ ఆ వాక్యంలో ఉన్న సంగతులు వింటూ ఉన్నా. నేను వింటూ ఉంటే ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా అనిపిస్తూ ఉంది. ఇవన్నీ జీవగ్రంథంలో, మరి మనం చేతపట్టుకున్నటువంటి ఈ లిఖితములైన గ్రంథంలో ఉన్నాయా అని అనిపిస్తూ ఉన్నది. ఆమెన్. దీని విలువ మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఉండదు, ప్రత్యక్షత వచ్చినప్పుడు దీని ఎంత విలువ ఉందో తెలుస్తుంది. ఆమెన్. దేవుని వాక్యం ఇప్పుడు మనకు మామూలు గ్రంథమో మామూలు మాటల్లాగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే అందులో జీవం నీకు కనిపిస్తుందో దాన్నే ప్రత్యక్షత అంటున్నాం. ఆమెన్. ప్రత్యక్షత అంటే ఏమీ లేదు, రోజు మన కళ్ళ ముందు ఉంటుంది కానీ కనబడదు. కానీ ఒకరోజు కనబడ్డప్పుడు మన గుండెలు పగిలిపోతూ ఉంటాయి. హల్లెలూయా. నేను నా చేతిలో ఉంది, ఇంత విలువైందా అని నేను ఆ దర్శనంలో అనుకుంటున్నాను. అప్పుడే అనుకున్నాను, పూర్తిగా జీరో అయిపోయాను. ప్రభువా, నాకు ఏమీ తెలియదు. ఆమెన్. హల్లెలూయా. అంటే నేను ఆ దర్శనంలోనే సరెండర్ అయిపోయినాను. ఉదయం లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రార్థన వస్తలే, ఒకటే ముక్క అడిగిన దేవుణ్ణి, ప్రభువా ఐఎమ్ జీరో. హల్లెలూయా. నేను సున్నా, నాకు ఏం తెలియదు. ఈరోజు ఒక్కరోజు మిగిలి ఉన్నది, ఈరోజు నేను ఏం బోధించాలంటే దేవుడు ఇస్తున్న ప్రత్యక్షత ఇది. ఆమెన్. ఇది దయచేసి ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీ సొంత శక్తి మీద మీరు ఆధారపడకండి. కీర్తనల గ్రంథంలో 147వ కీర్తన అనుకుంటాను, ఆయన ఏమంటున్నాడు? నరుల కాలి సత్తువయందు ఆయన సంతోషించాడు. ఆమెన్. గుర్రముల యొక్క బలమునందు ఆయన సంతోషించాడు. హల్లెలూయా. దేని యందు సంతోషిస్తాడు? మరి దేని యందు సంతోషిస్తాడు? నీవు దేవుని మీద ఆధారపడి నడిచినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. అప్పుడే మనము చక్కగా నడవడానికి మనకు వీలు పడుతుంది. లేకపోతే వంకర టుంకర నడుస్తాం. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ విశాల మార్గంలో వెళ్తున్నారు. ఆమెన్. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ విశాల మార్గంలో వెళ్తున్నారు. ఎందుకంటే ఈ సేవకునికి జరిగిన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలందరూ ఇరుకు మార్గంలో వెళ్ళాలని వాక్యం సెలవిస్తున్నది. కానీ అటు విశాల మార్గంలో ఉండకుండా, కొందరు ఇటు ఇరుకు మార్గంలో ఉండకుండా ఏమవుతున్నారు తెలుసా? వంకర మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమెన్. ఈ వంకర మార్గము దేవుని బిడలే. ఆమెన్. దేవుని బిడలది. మనం విన్నాం, ఇశ్రాయేలు ప్రజలది ఏమైపోయింది? స్ట్రేట్గా కానానికి వెళ్ళాల్సింది, సూటిగా కానానికి వెళ్ళాల్సింది, అక్కడి దాకా వెళ్ళి మరలా ఈజిప్ట్ వైకే మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చిర్రు అక్కడి వైపే దేవుడు మరలించి మరలా అక్కడనే దింపుతూ ఉన్నాడు. ఆమెన్. అక్కడనే తిరుగులాడుతూ ఉన్నారు.
ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వంకర తుంకర మార్గంలో అయిపోయినాయి. దేవుని నమ్ముకొని మన మార్గం ఏమైపోయింది? వంకర మార్గం అయిపోయింది. ఇది ఎవరి మార్గమో? పాపం చేసే వాళ్ళది. హల్లెలూయా. భక్తిహీనుల మార్గం ఇది. నీతిమంతుల మార్గం ఇరుకు మార్గము, దుష్టుల మార్గము విశాల మార్గము. కానీ భక్తిహీనుల మార్గం, పైకి భక్తిగా కనబడుతున్నాం కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని, నిజమైన యథార్థమైన వాక్యానుసారమైన భక్తి మన లోపల కనిపించట్లేదు. అందుకే దేవుడు వెంటనే, ఒరే బాబు నీ భక్తి అంతా వ్యర్థమే, నీ భక్తి అంతా వ్యర్థమే, కాబట్టి నువ్వేం చేయాలా? నా మీద నీవు ఆధారపడాలా. హల్లెలూయా. సో ఏ విధంగా అయితే మరి అక్కడ ఆదాము తప్పు చేసి మరి తన సొంత శక్తి చేత పనులు చేయాలని ప్రయత్నించిండో ఆ పని అంతటిని దేవుడు క్యాన్సల్ చేశాడు. హల్లెలూయా. అలాగే ఒక దినం వస్తుంది మనందరికీ, ఆమెన్, దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆమెన్. ఒక దినం వస్తుంది మనం యేసు ప్రభు ఎదుట నిలబడే సమయం వస్తుంది. ఈ భూమి మీద పెద్ద పెద్దగా మనము ఫోజులు ఇచ్చి స్టైళ్ళు కొట్టి 10 మంది ముందు నటించి ఓ నేను మంచోనని చెప్పేసి అందరి ఎదుట ప్రశంసలు పొంది దేవుని ఎదుట నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు వెర్రివాడ అంటే ఎట్లా ఉంటుంది? పనికి మాలినోడు అంటే ఎట్లా ఉంటుంది? నీవెవడో నాకు తెలియదంటే ఎట్లా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది కదా. ఆమెన్. అందుకనే ఈ దినము ఈ సంగతులు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆదాము తన సొంతగా ఆలోచించి పని చేసిన పనిని దేవుడు క్యాన్సల్ చేసి తన స్థానంలో యేసు ప్రభువే, దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే ఏం చేశాడు? తాను సొంతగా ఒక చొక్కాను తీసుకొచ్చి నరునికి పెట్టాడు. ఆమెన్. అంటే ఇప్పుడు మనం ఏమర్థం చేసుకుంటున్నాం? భూమిని, ఆకాశమును, సర్వ సృష్టిని కలగజేసిన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. ఒకసారి మీరు ఈ సంగతులు వింటున్నారా? ఎప్పుడన్నా మీరు ఈ సంగతులు ఆలోచిస్తారా? దేవుడు అంటే ఎక్కడ కూడా మరి ఆయనకు మన హృదయాల్లో ఎక్కడ పట్టడు. ఆమెన్. ఆయన ఆకాశంలో పట్టని దేవుడు మన కొరకు తగ్గించుకొని ఆయన విశ్రాంతిని పోగొట్టుకొని ఒక బలి పశువుని ఏం చేశాడు? వధించి నీకు బట్టలు చేసుకొని వచ్చాడు. అంటే నీ కొరకు పనిచేసేది ఎవరు? దేవుడే. ఆమెన్. దేవునికి తెలుసు నీ వలన ఏది కూడా సరిగా నీవు చెయ్యవు అని. ఆమెన్. అందుకే మొన్నటి దినమున మనం అన్నాం, యేసుక్రీస్తు సహాయం లేకుండా మనలో ఎవ్వరం పాపాన్ని జయించలేం. హల్లెలూయా. నీ ఆత్మ పర్ఫెక్ట్, నీ ఆత్మ పరిపూర్ణమే. ఎందుకంటే ఆత్మ ఫలమే ప్రేమ. ఆమెన్. ప్రేమనే దేవుడు. నువ్వు ఆత్మలో నీతిమంతుడవే కానీ శరీరంలో, ప్రాణంలో నువ్వు నీతిమంతుడవు కాదు. మనకు ఆలోచనలు చెడ్డవి వస్తూ ఉంటాయి. ఆమెన్. ఒప్పుకోవాల్సిందే. ఒకవేళ ఇది నేను చెప్తున్న మాటలు, శరీరము చాలాసార్లు ఈ లోకంలో ఉన్న బురదను, మైలను, ఈ యొక్క మురికిని అంటించుకుంటూ ఉంటుంది. ఆమెన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడాలా. ఆమెన్. ఆ విధంగా మరి అనేక పర్యాయములు దేవుడు నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు 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 అని చెప్తాం, ఆ దేవునితోనే సమయం గడపకుండా మనము దూరంగా ఉంటాం. ఆమెన్. ఈరోజు చూడండి, ఈ లోకంతోనే స్నేహం చేస్తున్నారు సంఘంలో చాలా కుటుంబాలు కదా. ఈ లోకంలో ఉన్నదే గొప్పగా అయిపోతున్నది. ఈరోజు మనం వచ్చినందుకు గొప్పలమని కాదు, కానీ రాని వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే వాళ్ళు ఇంకా అదే గుడ్డితనంలో ఉంటున్నారు. ఈ లోకం శాశ్వతం, మన పనులు శాశ్వతం, ఈ బ్రతుకు శాశ్వతం అనుకుంటున్నారు. నువ్వు ఎంత మంచి ఉద్యోగం చేసినా రేపు ఒక చిన్న కష్టం వస్తే నీకు సహాయం చేయడానికి ఎవడు ఉండడు. నువ్వు రోడ్లో వెళ్తూ ఉంటే నిన్ను కాపాడడానికి దూతలు ఉంటున్నాయి. ఆమెన్. మరి నీకు దూతల సహాయం ఉందని కూడా నువ్వు తెలుసుకోకుండా వాక్యంలో నువ్వు లేకపోతే నీవు దెబ్బతింటావు. హల్లెలూయా. అందుకే వాక్యాన్ని చదవాలా. మనకు దేవుని జ్ఞానం కావాలంటే ఏం చేయాలా? వాక్యాన్ని చదవాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? పక్కలకు చెప్పండి, నీ జ్ఞానం కావాలంటే వాక్యాన్ని చదవని చెప్పండి. వాళ్ళు వీళ్ళు ఆ పాస్టరు ఈ పాస్టరు సేవకుడు చెప్పింది కాకుండా నీవు వాక్యాన్ని ధ్యానించాలా. విన్న వాక్యం. ఆమెన్. హల్లెలూయా. ఏమంటున్నాను సురేష్, అర్థమవుతుందా? డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ
థర్డ్ పార్టీ. ఆమెన్. నీకు దేవుడు, దేవునికి నీకు ఒక సంబంధము, రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ కావాలని రాత్రి నేను చెప్తున్నాను. ఇవి అన్ని సమయంలో చెప్పడానికి ఉండదు, ఎందుకంటే దేవుని ఆత్మ బలంగా ఇక్కడ ఉంది కాబట్టి నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఆమెన్. నీకు దేవునికి ఏం కావాలా? ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడాలా. ఆ పర్సనల్ రిలేషన్షిప్పే నాకు దేవునికి ఎట్లా ఏర్పడ్డదో నేను అది మీకు ఇక్కడ సాక్ష్య రూపంలో చెప్పి వాక్యంలో నుంచి జ్ఞాపకం చేద్దానన్నాను. ఆమెన్. పక్కలకు చెప్పండి, చెప్పిరా? చేతులు చేతిచ్చి చెప్పండి. మీరు కూడా చెప్పండి, పురుషులు మీరు కూడా చెప్పండి. చేతులు చేతిచ్చి నీకు జ్ఞానం కావాలంటే వాక్యాన్ని చదువని చెప్పండి. వాక్యము దైవ జ్ఞానం, అది దేవుని జ్ఞానం అది. ఆమెన్. అరే ఎంత ఈజీ! తెలివి లేదు, జ్ఞానం లేదు అని ఎవడు నేను అనకుండా నువ్వేం చేయాలా? వాక్యాన్ని చదవాలా. హల్లెలూయా. నా జనులు జ్ఞానం లేకయే నశిస్తున్నారు. అసలు యేసుప్రభు నమ్మిన వాళ్ళు జ్ఞానం లేకయే నశిస్తున్నారు. మరి నాకు ఇదంతా కూడా ఎట్లా తెలిసింది? వాక్యం అంతా ఎప్పుడు చదివినావు, ఎక్కడ చదివినావు అని నన్ను అడగకండి. ఆమెన్. నేను ఇప్పుడే చెప్పినట్టు రాత్రి ఒక దర్శనంలో మరి ఒక వ్యక్తి నాకు బైబిల్లో ఉన్నాయన్నీ చూపిస్తూ ఉంటే ఇవన్నీ బైబిల్లో ఇంకా ఇంత లోతుగా ఉందా అని నేను అంటున్నాను. ఆమెన్. నాకు ఊపిరి ఆడట్లేదు, చాలా సంతోషం అవుతా ఉంది. ఎంత ఎగ్జైట్మెంట్ అయిపోయానంటే ఓహో ఇంకా 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 ఉందా అని తెలుసుకుంటూనే లోపల విరిగిపోతా ఉన్నా. అయ్యో నాకేమీ తెలియదు, సున్నా అయిపోయినాను, జీరో అయిపోయింది, మైండ్ అంతా జీరో అయిపోయింది. లేచిన తర్వాత ప్రార్థనలు గడిపితే ప్రభువా నేను సున్నా. ఆమెన్. నా లోపల నీవే సమస్తము. హల్లెలూయా. నేను జీరో, నీవు హీరో. హల్లెలూయా. ఈ స్టేజ్కి రావాలా? చెప్తారా? చెప్పండి అందరూ. నేను జీరో, దేవుడు హీరో నా లోపల అని చెప్పండి. నువ్వే హీరోలాగా పోయితే చెంపదెబ్బలు తింటావు. హల్లెలూయా. ఓ నేనే అన్నట్టు అయితే నీవెవరో తెలుసు, యేసు ప్రభు ఎవడో తెలుసు. ఆమెన్. దయ్యం పట్టిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏమని? పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, కానీ నీవెవడో నాకు తెలియదు. హల్లెలూయా. మనల్ని చూసినప్పుడు యేసు ప్రభు కనబడాలి అని అంటే మనము తగ్గించుకోవాలా, ఆయన మనలో హెచ్చించబడాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే ఈ దినం మనము దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షతను బట్టి ప్రార్థనలకు వచ్చినాం. ఎందుకు ప్రార్థనలకు వచ్చినాం? సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సేవకునికి నలుదిశల సమస్యలు ఎక్కువైపోతున్నాయి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? ఒక్కొక్కరు దుష్టుని నుండి దాడులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏం ఎదుర్కొంటున్నారు? దాడులు ఎదుర్కొంటూ ఉన్నారు. హల్లెలూయా. దుష్టుని చేతిలో బంధింపబడిన వాళ్ళుగా ఒకరు నాశనం అవుతూ ఉంటే దేవుని ఆత్మ సేవకుని తాకింది. ఏం సరిగ్గా సంఘాన్ని నీవు చూస్తున్నావా అన్నట్టుగా భయం వేసింది. ఎందుకంటే నాకు ఫోన్ చేసి చెప్తున్నారు వాళ్ళ సమస్యలు. ఆమెన్. మధ్యాహ్నం మనం విన్నాం. ఏం విన్నామో? మనము కోనేరు విన్నాం. హల్లెలూయా. కోనేరు సంగతి విన్నామా? ఒక్క నిమిషం. కోనేరు సంగతి విన్నాం. హల్లెలూయా. ఒకవేళ ఇది కోనేరు అయితే, ఇది నీళ్లు కదిలించే కోనేరు అయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? వేల మంది, చాలా మంది, గుంపులుగా మనుషులు ఉన్నారు. ఆమెన్. ఎవరున్నారు ఇక్కడ? గుంపులుగా మనుషులు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న ఒక్క మనిషినే దేవుడు స్వస్థపరిచినాడు. హల్లెలూయా. ఈ ఒక్క మనిషి దగ్గరికి పోకుండా నీవు వీళ్ళందరినీ బాగు చేస్తానని పోయితే ఖచ్చితంగా నీవు కూడా నాశనం అవుతావు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఈ అందరినీ బాగు చేసే మనిషి లేక దేవుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. అందరినీ బాగు చేయాల శక్తి ఉన్న దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆమెన్. అందుకే యేసుప్రభు అంటున్నాడు, తండ్రి ఏది చెప్తాడో నేను అది చేస్తానన్నాడు. ఆమెన్. ఆత్మ అయిన దేవుడు యేసు ప్రభువును ఎక్కడికి నడిపించాడు? ఒక్కని దగ్గరికి నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు. యేసు ప్రభు స్థానంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి 100 మంది నాకు సమస్య ఉందయ్యా, నాకు ఇంట్లో అప్పు ఉందయ్యా, నాకు రోగం ఉందయ్యా అని ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ నీ ఆత్మలో నీకు తెలవాలా నీ వలన ఎవరికి మేలు అవసరమో. ఆమెన్. నీవు ఒక ఊరికి వెళ్తే ఆ ఊరిలో ఎక్కడ ఎవరి దగ్గర బస చేయాలి, ఎక్కడ ఆగాలో కూడా నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉంటాడు. నేను చెప్తుంది అర్థమవుతుందా మీకు?
పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు నీకు లేకపోతే నువ్వు సరాసరి అయ్యో ప్రజలందరూ కష్టాలు ఉన్నారని వీళ్ళందరికీ ప్రార్థన చేస్తూ నీవు భ్రష్టుడు అయిపోతావు. ఆమెన్. మనుషుల వలన మనుషుల యొక్క సమస్యలు తీర్చడము సాధ్యము కాదు. ఈ సేవకుడు కూడా మనిషే. ఆమెన్. ఈ సేవకులు అనగానే కొమ్ములు నేను అనుకోవద్దు దయచేసి. బయట వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాక్యంలో అయితే నాకైతే కొమ్ములు ఇవ్వలేదు. ఆమెన్. నాకు వాక్యం ఎప్పుడు కూడా కొమ్ములు ఇవ్వలేదు. నేను మనిషినే. మీకు ఏ సమస్యలు ఉంటే నాకు కూడా అదే సమస్యలు ఉంటాయి. కానీ దేవుడు తన పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి ఆ పిలిచిన పిలుపుకు తగినట్టుగా నాకు ఎప్పుడు ఏది అవసరమో అది అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతే. మిమ్మల్ని పిలిచిన పిలుపులో కూడా దేవుడు మీకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు. ఆమెన్. అందరం చేతులెత్తి చెప్దామా హల్లెలూయా. కాకపోతే నీవు ఆయన పిలిచిన పిలుపులో ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. నిన్న మన సంఘస్థులు ఇద్దరు వచ్చారు. ఏమి ఎట్టిపోతున్నారంటే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ పిలుపులో వాళ్ళు నిలబడి ఉండాలా. ఒకవేళ దేవుడు నిన్ను ఈ కోనేటి దగ్గర వీళ్ళందరి దగ్గరికి వెళ్ళమంటే అందరి దగ్గరికి వెళ్ళాల్సిందే. కోనేటి దగ్గర ఈ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళాలంటే నీ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే విశ్వాసులారా మీరు మోసపోవద్దు. జ్ఞానం కావాలి. మనకేం కావాలి? దేవుని జ్ఞానం లేక మనుషులంగా మనం నశిస్తున్నాం. మరలా చెప్పండి, వాక్యంలో ఉన్న సంగతులు నేర్చుకుంటే మనకు దేవుని జ్ఞానం వస్తుందని చెప్పండి. ఆమెన్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. మళ్ళొకసారి ఆ మాటలు మర్చిపోదు. ఈ సేవకుని లైఫ్లో ఉన్నదే చెప్తున్నాను. చివరిగా నేను ముగించేది మీకు అర్థం కావాలంటే ఈ సంగతులు వినకపోతే అర్థం కాదు. ఆమెన్. ఇవి ఎప్పుడు కూడా చెప్పడానికి వీలవ్వవు. అందుకే ఇప్పుడు వస్తున్నప్పుడే మనం వాటిని క్యాచ్ చేయాలా. ఆమెన్. అంతేనా డానియల్? రేపు నీ జీవితంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. హల్లెలూయా. నేను ఎదుగుతున్నప్పుడు నూనె రాసి నా మీద ఎందరో సేవకులు చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు, యవన స్థితిలో ఉన్నప్పుడు, మరి యవన బిడ్డలందరికీ కూడా ఒక నాయకుడిగా ఉన్నప్పుడు నన్ను కూడా కొందరు అభిషేకించారు. ఆమెన్. నన్ను మొట్టమొదటగా అభిషేకించింది మన సంఘంలో తరచుగా వస్తున్నటువంటి ఆలెన్ విన్సెంట్ గారు. అసలు ఆ నూనె తీసుకొచ్చి నెత్తి మీద తల మీద వేసి ఆ విధంగా ప్రేయర్ చేస్తారనేది ఫస్ట్ నాకు ఆయన వల్ల తెలిసింది. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పుడు నేను చిన్నోనే, కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధులు అర్థం చేసుకుంటే, నన్ను చిన్నోన్నని త్రోసి వేసుంటే నీకు అవసరం లేదని అంటే ఇప్పుడు చిన్నపిల్లల్ని మనం ఏ విధంగా ఎంకరేజ్ చేసినామో ఇప్పుడు వాళ్ళని కూడా ఎందుకు సంఘంలో ఉండాలన్నామంటే ఈ అభిషేకం వాళ్ళ మైండ్ను మారుస్తుంది. ఆమెన్. వాళ్ళ మైండ్ మారాలా. ప్రాణానికి ఏం కావాలా? మార్పు కావాలా. మనస్సు మారాలా. ఆమెన్. వాళ్ళ శరీరంలో మారాలా. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు కూడా పవిత్రమే. హల్లెలూయా. మరలా చెప్తున్నాను. అయితే దేవుని జ్ఞానము మనకు కావాలా. హల్లెలూయా. దేవుని జ్ఞానం ఉంటే ఇది దేవునికి ఇష్టమా కాదా తెలుసుకొని చేస్తాము. కొన్ని సంగతుల్లో మనము అవకతవకలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా. ఆమెన్. మనకు ఏది చేయాలో అర్థం కానప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అందరు చెప్పండి, నీకు ఏం చేయాలో తోచినప్పుడు నువ్వేం చేయాలా? ఒక పనిని చెయ్యాలా వద్దా? ఆమెన్. పొద్దున ఒకరు ఇజ్రాయెల్ పోతాను రాయించారు, పోవల్లా వద్దా? కన్ఫ్యూజన్ ఉందా? అది దేవుంది కాదు. కన్ఫ్యూజన్ ఉన్నది దేవుంది కాదని ముద్రేసుకోనండి. దేవుడు ఇస్తే ఏదైనా క్లారిటీగా ఇస్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆమెన్. డౌట్ పెట్టాడు దేవుడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ప్రార్థన చేసినాం. ఇప్పుడు దేవుడు మనకేమి ఇవ్వాలా? క్లారిటీ ఇవ్వాలా. ఆమెన్. ఎస్ నా చిత్తమే వెళ్ళు అని చెప్పాలా. ఉదాహరణ చెప్తున్నాను నేను ఇది. హల్లెలూయా. సో మన బ్రతుకులో దేవుడు మనకి ఖచ్చితంగా ఒక సంగతి మాట్లాడాలా. హల్లెలూయా. దానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఆమెన్. దయచేసి గమ్మున మంచిగా కూర్చొని వినండి. దేవుడు మిమ్మల్ని ఈ రాత్రి ఆశీర్వదిస్తాడు. నేను నమ్ముతున్నాను. మరి ఎక్కడిదో నేను చెప్పట్లేదు. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే నేను ఎక్కడ ఎవరికైనా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఇది ఒకటే మాట అనడానికి నన్ను పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తాడు. ఏమని? ద అనాయింటింగ్ విచ్ ఈజ్ అపాన్ మై లైఫ్. నా మీదున్న అభిషేకము నేను ఇక్కడ విడుదల పరుస్తున్నాను అంటాను. ఆమెన్. నేను చేస్తాను, విడుదల పరుస్తాను. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ఏంటంటే ఏదో వాళ్ళకి కావాల్సింది కాకపోయినా కనీసము నీ దగ్గరున్నది వాళ్ళకి ఇస్తున్నావు అన్న ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా.
పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తున్నారు కదా. పేతురు దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు, పేతురు యోహాను వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఆ పుట్టు కుంటివాణ్ణి మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం. ఆమేన్. పక్కలకు చెప్పండి, నీ దగ్గర లేకపోతే ఇతరులకు ఇయ్యలేవని చెప్పండి. ఇవి చాలా విలువైన మాటలు. అందుకే అనిపిస్తున్నా, నీ దగ్గర లేకపోతే ఇస్తావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తావు? అంత ఒత్తిది, అంత డ్రామానే. సో అటువంటి డ్రామా జీవితం మనకొద్దు అని, నా దగ్గర లేనిది నేను వాళ్ళకి ఇయ్యలేను కాబట్టి ప్రభువా నీవు నన్ను అభిషేకించిన అభిషేకం వీరి మీద నిలుచునుగాక అని ప్రార్థన చేస్తాను. అప్పుడు వెంటనే వాళ్ళు కొద్ది రోజులకు ఫోన్ చేస్తారు, అన్న మీకొచ్చిన దర్శనమే నాకు వచ్చిందన్న, మీకొచ్చిన మీరు దర్శనం స్టేజ్ మీద ఏదైతే చెప్పారో అదే నాకు వచ్చిందన్న అంటారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క అభిషేకం రిలీజ్ చేస్తామో వారు సేవకుని వలనే వాళ్ళు ఏం చేస్తారు? నడుచుకోవడం చూస్తూ ఉంటారు. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, మనకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏమి చేయాలో తోచనప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? వాక్యం చదివితే దేవుని జ్ఞానం వస్తున్నట్టు, ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి నీతో ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఓ దేవుని సన్నిధి అంటే దేవుని శక్తి కాదు, దేవుడే నీతో ఉంటున్నాడని అర్థం. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఏంటిది? దేవుడే నీతో ఉన్నది అంటే ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఆయన ఉన్నట్టే నువ్వు ప్రార్థన జీవితం గడిపితే. ఎంతమంది ప్రార్థన జీవితం గడుపుతున్నారు? దేవుడు నాకు నేర్పిస్తున్నాడు, ఎందుకంటే ఒక నాయకత్వంలో ఉంచినాడు, ఒక నాయకునిగా మరి దేవుడు సంఘంలో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. ఊరికనే నాయకుడు అంటే సరిపోదు. ఆమేన్. నాయకుడు అనేవాడు అబ్బో అంత ఈజీ కాదు. హల్లెలూయా. 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 అందరికంటే ముందు నడవాలా, అందరికంటే లాస్ట్ తినాలా, అందరికంటే ఇవే మీకు అర్థమయ్యేటి చెప్తున్నా. నాయకుడు అంటే అంత ఈజీ కాదు. ముందుగా దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతలు పొందుకోవాలి, దేవుని యొక్క నడిపింపును పొందుకోవాలి. అదే నాయకుడు లేకుండా దేవుడు అందరు నడిపియలేడంటే దేవుడు ఒక క్రమాన్ని పెట్టుకున్నాడు. హల్లెలూయా. అదేంటిది ఆ క్రమం అంటే? మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని క్రమం. దయచేసి ప్రార్థన అనేది చాలా చాలా విలువైంది. హల్లెలూయా. ఈ క్రమం ఏంటి దేవుడు అంటే? దేవుడు అంటున్నాడు ఆయన తలగా ఉంటున్నాడు. ఎట్లా ఉంటున్నాడు? ఈ మొండెము, ఈ శరీరంగా ఎవరుంటున్నారు? సంఘం ఉంటున్నది. హల్లెలూయా. ఈ 2 పార్ట్స్లో మనం చూద్దాం. హల్లెలూయా. ఒక శరీరంగా దేవుడు మనకు పరిచయం చేసుకుంటా ఉన్నాడు. ఆమేన్. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే ఒక సంఘం అంతా కలిస్తే ఇది అన్నట్టు క్రీస్తు మనము. ఆమేన్. క్రీస్తు మనము. యేసు ప్రభు లేకుండా నీవు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అది వికారము, అది పనికిరాదు, అది చచ్చిన శవమే. హల్లెలూయా. అందుకే క్రీస్తు లేకపోతే జీవము లేదు. అమ్మ మీకు అర్థమవుతుందా? చాలా విలువైనవి ఇవి, ఈజీగా అర్థమవుతాయి. ఇవి నా కడుపులో నుండి వస్తున్న మాటలు, హృదయంలో నుండి దేవుడు అది మండిస్తూ ఉంటే వస్తున్న మాటలు. నేను ఏదో అనుకున్నాను, ప్రభు ఏదో చేస్తూ ఉన్నాడు. నాకు కూడా ఇష్టం లేదు నా సొంత మాటలు చెప్పడానికి. అందుకే క్రీస్తు తలగా ఉండాలి మనకి. ఎవరు ఉండాలా? క్రీస్తు తలగా ఉండాలా. ఎందుకు డైరెక్ట్ కాల్ కావచ్చు కదా, యేసుక్రీస్తు తలనే ఎందుకు అయిందంటే ఆయన ఆ విధంగా చెప్పాడు కాబట్టి అది అలాగే జరుగుతుంది. ఆమేన్. సేవకులు లేకుంటే మీ ప్రార్థనలు వినడా దేవుడు? చెప్పండి. మరి సేవకుడు ఏమవసరం? నాయకుడు ఏమవసరం? సేవకులు ఏమవసరం? హల్లెలూయా. మీకు అర్థమవుతుంది? ఎప్పుడైనా దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు, ఆ క్రమాన్ని మనం ఫాలో కావాలి. ఇప్పుడు నూనె అంటున్నాం, నూనె రాసి ప్రార్థన చెయ్యండి అంటున్నాం. నూనె రాస్తే ఏం జరుగుతుందో బైబిల్ ఏం చెప్పలే. నూనె రాసి ప్రార్థన చేస్తే రోగి బాగా అవుతాడు, అంతే తప్ప ఎట్లా బాగా అవుతాడో నాకు తెలుస్తుందా? మనకు తెలదు. నమ్మిన వాడు ఏం చేయాలి? బ్యాప్టిజము పొందాలి. బ్యాప్టిజం పొందడం అంటే పొందిన తర్వాత మనము దేవుని యొక్క రాజ్యంలో వారసులం అవుతున్నామని ఉన్నది. హల్లెలూయా. అంటే నమ్మనివాడు శిక్ష విధించబడుతుంది, నమ్మినవానికి రక్షణ ఉన్నది. హల్లెలూయా. కొన్ని సంగతులు మనము తెలియనట్టే ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉంటే దేవుని సన్నిధిలో మరి దేవుడు మనకు దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం
ప్యూరిఫై చేసుకోవడానికి ఒక కృపనిస్తున్నాడు. మరి ఉపవాసం ఉండడం వలన కూడా మనము కొన్ని దయ్యాలను వెళ్ళగొడుతున్నామని చెప్తున్నాడు కదా. మీరు ప్రార్థన ఉపవాసం ఉంటే అన్నాడా లేదు యేసు ప్రభు? ఇలాంటివి ఉపవాసం వలననే పోతాయి అంటున్నది వాక్యం. ఎంతమందికి తెలుసు ఆ మాట? ఉపవాసం ఉంటేనే బలమైన దయ్యాలు పోతాయని యేసు ప్రభు స్వయంగా అన్నాడు. ఉపవాసం ఉంటే ఎందుకు పోతే ఎవరికి తెలియదు, కానీ ఉండమన్నాడు కాబట్టి ఉన్నందుకు దయ్యాలు ఏమవుతున్నాయి? బైబిల్ అయితే ఉపవాసం ఉంటే ఇగో ఇది జరుగుతుందని ఏం చెప్పలే ఉపవాసం గురించి. ఆమెన్. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రాన దేవుడు సింహాసనం మీదకి దిగి నీకోసం ఏం రాడు. హల్లెలూయా. కానీ ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది అంటున్నాడు? ఏం జరుగుతుంది అంటున్నాడు? దయ్యాలు నీకు లోబడతాయి అంటున్నాడు. హల్లెలూయా. ఉచ్చుటి ప్రార్థనలు కూడా కాదు. మరి ఇక్కడ చూస్తే ఈ శరీరాన్ని చూస్తే ఒక క్రమం ఉన్నది. ఆ 33వ కీర్తనలో 133వ కీర్తనలో ఇది తల మీదికి వస్తుందంటే ఏంటిది? తైలం. హల్లెలూయా. మరి ఒకసారి చదువుతారా మాట? అది తల మీద పోయబడి, అమ్మ వినండి, ఇక్కడ వినండి, మీకు ఈ బొమ్మ మంచిగా కనిపిస్తుందా? ఇది సంఘం, శరీరం అంతా, కాళ్ళు చేతులు ఇదంతా కూడా. ఆమెన్. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు. ఈ సంఘానికి తల ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు ఈ యేసుక్రీస్తు మీదకి అభిషేకం వస్తున్నది. ఆమెన్. అది తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి అంగిల అంచు దాకా అంటే క్రీస్తు లేకుండా అభిషేకం వస్తున్నదా? చెప్పండి. క్రీస్తు లేకుండా శరీరం మీదకి నూనె గారుతుందా? కింద పోస్తే మీదికి వస్తుందా? మీద పోస్తే కిందికి వస్తుందా? పైన పోస్తే కిందికి వస్తుంది. అంటే పైన ఎవరు ఉండాలి? యేసు ప్రభు ఉండాలి. ఆమెన్. ఆ క్రమాన్ని ఇచ్చాడు కాబట్టి సేవకులు ఖచ్చితంగా మనకు అవసరం. ఆమెన్. ఆ క్రమం ఎట్లా ఉన్నది? దేవుడు, ఆమెన్, కనబడుతుందా? దేవుడు అది క్రీస్తు, ఆమెన్, సేవకుడు, హల్లెలూయా, యజమాని, కుటుంబ యజమాని, తల్లి, పిల్లలు. ఆమెన్. అర్థమవుతుందా ఈ క్రమం? ఎట్లా ఉందమ్మా ఇది? కుటుంబంలో యజమాని ఎవరు? స్త్రీయా పురుషుడా? నోరుతో చెప్పండి ఒకసారి. స్త్రీలు, పురుషుడు యజమాని. ఆమెన్. ఈ పురుషునికి ఎవరు శిరస్సు? యేసుక్రీస్తే. ఆమెన్. పురుషునికి ఎవరు శిరస్సు? యేసుక్రీస్తే. ఇప్పుడు ఇలాంటి కుటుంబాలన్నీ కలిస్తే ఒక సంఘమై ఆ సంఘానికి ఒక సేవకుడు ఉన్నాడు. ఆమెన్. పాస్టర్. సంఘానికి యజమాని ఎవరు? సేవకుడే. హల్లెలూయా. సంఘమంతటికి కాపరెవరు? సేవకుడే. సేవకునికి కాపరెవరు? యేసుక్రీస్తు. ఆమెన్. అందుకే ఈ సంఘమంతటిని నాయకునిలో చూస్తాడు, సేవకునిలో. సేవకుని చూస్తే సంఘమును చూసినట్టే. హల్లెలూయా. ఇప్పుడు సేవకుని చూడాలంటే ఈ సేవకునికి శిరస్సు ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ఉండాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సేవకునికి, ఈ పాస్టర్కి ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు శిరస్సుగా ఉండాలి. ఆమెన్. ఈ యేసుక్రీస్తుకి ఎవరున్నారు? నా తండ్రి చెప్పకుండా నేనేది చెయ్యను అంటున్నాడు తండ్రి. హల్లెలూయా. యేసుక్రీస్తును చూస్తే తండ్రిని చూసినట్టే. అంటే యేసుక్రీస్తు వేరు, తండ్రి వేరు కాదు. దేవుడు ఒక్కోడే. కానీ ఇప్పుడు తండ్రి స్థానంలో లేడు, ఆయన కుమారుని స్థానంలో ఉన్నాడు. హల్లెలూయా. నన్ను చూసినాడు తండ్రిని చూసినట్టే అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు తండ్రిలో దాక్కున్నాడు. ఇప్పుడు సేవకుడు క్రీస్తులో దాక్కోలా, సంఘము క్రీస్తులో దాక్కోలా. ఆమెన్. ఈ క్రమంలో ఈ సేవకుడు మరి అనేక సంగతులు నేర్చుకుని ప్రభు సన్నిధిలో ఈ పరిచర్యను దేవుడిచ్చినప్పటి నుండి నమ్మకంగా దేవుని కొరకే చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. హల్లెలూయా. మరలా మీకు అప్పుడే చెప్పాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఎవరికి ప్రార్థించినా దేవుడు బాగు చేస్తూనే వచ్చినాడు. ఆమెన్. దయ్యాలు అనేకంగా మరి వణుకుతూ వెళ్ళిపోవడం నేను చూసినాను, నా సొంత అనుభవం, మీరెవరో చెప్పేది కాదు. హల్లెలూయా.
నేను ఎవరికి చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే సమయంలో కూడా నన్ను ప్రేయర్ చేయడానికి తీసుకుపోయేవాళ్ళు. హల్లెలూయా. అప్పటి నుండి దేవుడు అనేక కార్యములు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కోనేరు దగ్గర కూడా చాలామంది రోగులు ఉన్నారు. ఆమెన్. చాలామంది రోగులు ఉన్నారు. ఇక్కడికి వస్తున్నటువంటి ఈ యేసు ప్రభువుకి కూడా అందరినీ బాగు చేసే శక్తి ఉంది. కానీ ఆయన ఒక్కడి దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ సేవకునికి కూడా ఇప్పుడో అప్పుడో వచ్చింది కాదు. ప్రభువు ఎప్పుడో ఈ సేవకునిలో పనిచేస్తూ ఉన్నాడు. ఆమెన్. కానీ ఆయన ఏది చెప్తాడు అదే మనము చేయాలా. హల్లెలూయా. అందుకనే మనము ఈ క్రమంలో గనక ఉంటే ఖచ్చితంగా మనకు సేఫ్టీ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము ఇలా చెప్పుకునే బదులు ఈ కుటుంబం అంతా యజమాని కాపాడుతాడు. ఆమెన్. అమ్మ ఇవి గుర్తుకుంచుకోండి, అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా కుటుంబాన్ని ఎవరు కాపాడుతున్నారు? యజమాని కాపాడుతున్నాడు. కుటుంబాలన్నీ సంఘముగా పాస్టర్ కాపాడుతున్నాడు. ఆమెన్. పాస్టర్ ప్రార్థన పనిచేస్తూ ఉంది. పాస్టర్స్ అందరినీ కూడా ఎవరు కాపాడుతున్నారు? యేసుక్రీస్తు శిరస్సుగా ఉంటే క్రీస్తు కాపాడుతున్నాడు. ఆమెన్. క్రీస్తు ఎక్కడున్నాడంటే ఆయన తండ్రిలో ఉన్నాడు. తండ్రి చెప్పింది చేస్తాడు. ఆమెన్. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నువ్వెక్కడనో లోతునున్నావు. ఆమెన్. నీ పైన సేవకుడు, సేవకుని పైన క్రీస్తు, క్రీస్తు పైన దేవుడు. ఆమెన్. ఇప్పుడు సేవకుడిని తీసేద్దాం, మిమ్మల్ని పెట్టుకోనండి. నీవు క్రీస్తులో దాచబడ్డావు. ఆమెన్. నువ్వెక్కడ దాచబడ్డావు? క్రీస్తులో దాచబడ్డావు. తర్వాత క్రీస్తు ఎక్కడ దాచబడ్డాడు? దేవునిలో దాచబడ్డాడు. ఇప్పుడు బయట నుండి సాతానుడు నిన్ను ముట్టడానికి వస్తాడు. ఆమెన్. సాతానుడు ఏం చేస్తున్నాడు? నేను ముట్టదలుగా వస్తున్నాడు. హల్లెలూయా. ఈ బాణం వచ్చి ముందు ఎవరిని తాకుతుంది? నువ్వు ఇక్కడున్నావు. నిన్ను ముట్టాలంటే అది ముందు ఎవరిని ముట్టాలా? అమ్మా చెప్పండి. ఇప్పుడు మీ చుట్టూ ఎవరున్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. దేవుడున్నాడా? నిన్ను తాకాలంటే అది దేవుణ్ణి దాటుకొని రావాలా, సాతానుని బాణం. ఆమెన్. నిన్ను ముట్టాలంటే అది దేవుని దాటిన తర్వాత యేసుక్రీస్తుని దాటి రావాలా సాతానుడు. ఆమెన్. అర్థమవుతుందా మీకు? ఈ క్రమం అర్థం చేసుకోండి. సేవకులు ఎందుకు అవసరం? దేవుని దాటి, క్రీస్తుని దాటి, మీ పాస్టర్ని దాటి, మీ యజమానిని దాటి ఇంట్లో ఉన్న నిన్ను సఫర్ చేయాలా. అర్థమవుతుందా? ఈ క్రమంలో ఏది లేకపోయినా నీవేమైపోతావు? డైరెక్ట్ నీకే తాకుతుంది. నేను భర్త మాట చెప్తే వినను అని అన్నావు అనుకో, ఇక్కడ వచ్చేస్తావు. బయట ఎక్కడికి వచ్చేసినావు? సాతానుడు డైరెక్ట్ నేనేం చేస్తాడు? చంపేస్తాడు. హల్లెలూయా. నేను సేవకుని మాట వినను అన్నావు అనుకో, డైరెక్ట్ నీకు తాకుతుంది. ఆ క్రమం నుంచి ఏమవుతావు? ఆ భద్రత నుంచి ఏమవుతావు? బయటకు వచ్చేస్తావు. అందుకే నిన్న వచ్చిన మన సంఘస్థుల మీద నాకు ఆ జాలి వేసింది. అయ్యో, జ్ఞానం లేక నశిస్తున్నారు. ఈ లోకం శాశ్వతం కాదు. ప్రయాణం చేస్తుంటావు, ఇంటికి కూడా వెళ్తామో వెళ్ళమో తెలియదు. ఆమెన్. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది తెలిసి. అందుకనే మన సహోదరుడు ఏలియా చెప్తా ఉంటాడు, నీకు దేవుడు ఏదన్నా తెలిసే ప్రత్యక్షత ఇస్తే అది వెంటనే వాళ్ళకు చెప్పాలని అంటాడు. ఆమెన్. చెప్పకపోతే నశిస్తారు. అది నా మీద ఉంటుందని నేను చెప్తున్నాను. హల్లెలూయా. ఒకవేళ నీవు ఈ క్రమంలో లేకపోతే సంఘం ఏమైపోతుంది? అటాక్ చేసేస్తాడు. హల్లెలూయా. ఇవి ఒకవేళ ఈ క్రమంలో ఉంటే ఆ యొక్క సాతానుడు దేవుణ్ణి దాటుకొని వస్తాడా? రాడు. ఒకవేళ దాటుకొని రావాలంటే వాడు మారు మనస్సు పొందాల. వాడు కీడును పంపిస్తే యేసు ప్రభువును అనగా దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి తాకగానే దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి ఆ కీడు వచ్చింది కూడా నీకు ప్రేమగా మార్చదు. దేవుణ్ణి దాటాలంటే ఫిల్టర్ కావాల్సిందే. పాపంని దేవుడు ఒప్పుకుంటాడా? నాశనాన్ని దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ విధంగా క్రీస్తు దేవుడు, క్రీస్తు, పాస్టరు, అప్పుడు యజమాని, అప్పుడు నీకు. ఆమెన్. కుటుంబం దాకా వస్తుంది. అందుకనే మనం ధైర్యంగా చెప్తాం, దేవుని నమ్ముకున్న బిడ్డలకు, నిజమైన నీతిమంతులకు కీడు కూడా మేలు కొరకే అని. ఆమెన్. కీడు జరుగుట కూడా మేలు కొరకే. అది నీ దాకా వచ్చేసరికి ఏమవుతుంది? అది మేలుగా మారిపోతుంది. ఆమెన్. వాస్తవానికి అది కీడే నీకు, కానీ నీ దగ్గరకు వచ్చేసరికి అది ఏమవుతుంది? మేలుగా అవుతుంది. అందుకే సేవకులు చాలా అవసరం. అందుకే మరలా చెప్తున్నాను, మీరు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని సన్నిధిని మనము కలిగి ఉంటాం. హల్లెలూయా.
ప్రార్థన చేస్తే ఏం కలుగుంటాం? దేవుని సన్నిధిని. వాక్యం చదివితే, వాక్యంలో ఎదిగితే దేవుని జ్ఞానాన్ని. ఆమెన్. ఈ రెండవది కూడా మనము చేసినాం. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించినాం, ప్రార్థన చేసినాం. దాంతోపాటు సంఘమంతా కూడా ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్కలకు చెప్పండి, ఉపవాసం ఉంటే దేవుని యొక్క శక్తి సేమ్ టు సేమ్ దేవునిలో ఉన్న శక్తి నీలో పనిచేస్తుందని చెప్పండి. దేవునిలో ఉన్న శక్తి నీలో పనిచేసాడు కాదు, ఉపవాసం ఉండుట వలన దేవుని శక్తి నీలో పనిచేస్తుందని చెప్పండి. ఎందుకంటే నిజమైన ఉపవాసము దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఉపవాసము ఎట్లా అంటే సాతాను యొక్క కాళ్ళు విరగ్గొట్టాలా. ఆమెన్. మంచితనం కలిగి ఉండాలా. ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్దిస్తాడు. ఆమెన్. ఉపవాసం ఉంటే ఏమొస్తుంది? దేవుని శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు తెలియదు, మన శక్తి మనలో ఇప్పుడు శక్తి ఉందో తెలియదు. ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ ఉంది, అయస్కాంతం. అయస్కాంతం నువ్వు ఉట్టిగానే పాకెట్లో పెట్టుకొని పోవచ్చు మ్యాగ్నెట్ని. కానీ ఎప్పుడైతే అది ఆకర్షించే ఇనుము వస్తువులు వచ్చినాయనుకో దాని దగ్గరికి, అది ఏం చేస్తుంది? దానికి అప్పుడే తెలుస్తుంది అది మ్యాగ్నెట్ అని. అంతేనా కాదా? ఇనుము లేకుండా కట్టెల మధ్యలో నువ్వు ఏది పడేసినా అది మ్యాగ్నెట్ అని తెలియదు. ఆమెన్. సో ఇప్పుడు నీకు నువ్వు ఉపవాసం ఉండడం వలన నీకు దేవుని శక్తిని నీవు అనుభవిస్తూ ఉంటావు నీలో జీవితంలో. ఆమెన్. అది ఎప్పుడు తెలుస్తుందంటే నీవు ఆత్మ సంబంధమైన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు. హల్లెలూయా. మంచి ఆత్మ సహవాసంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు నీవు వెలుగుతూ ఉంటావు. ఆమెన్. నీవు వాళ్ళ దగ్గరికి వెళ్తే అప్పుడు నువ్వు ఎట్లా కనిపిస్తావు? వెలుగుతున్న వ్యక్తిలాగా కనిపిస్తావు. దయ్యాల దగ్గరికి వెళ్తుంటే అవి చీకటి కాబట్టి ఈ వెలుగును తట్టుకో కాబట్టి అవి అరుస్తూ పారిపోతాయి. ఆమెన్. దేవుని శక్తి ఎక్కడ కనిపిస్తుంది? ఆత్మ సంబంధమైన వాటి దగ్గర కనిపిస్తుంది. ఆమెన్. అందుకే మరి మన జీవితంలో ఈ సంగతులన్నీ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. సో ఇవన్నీ కలిగి ఉంటూ మనం ఏం చేయాలంటే మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆమెన్. అయ్యా ఇంత చిన్న కొద్దిగా నువ్వు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు ప్రభువా, మరి ఈ దీన సేవకుడికి ఆవగింజంత శక్తి ప్రభువా, నేను అతిశయించనని ప్రార్థన చేస్తా అప్పుడప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే సమస్యలు వస్తారు, బాధ అనిపిస్తుంది. ప్రభు ఏమో లోపల ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు ప్రార్థన చేయమని. మరి అది బాగు చేసే దేవుడు, సమస్య తీర్చే దేవుడు. వాళ్ళు వచ్చేది ఎవరి దగ్గరికి వస్తారు? సేవకుని దగ్గరికి వస్తారు. సేవకుని దగ్గరికి వస్తే వాళ్ళకి ఎవరు దొరకాలా? దేవుడు దొరకాలి. అందుకే దేవుని ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అయ్యా ఎక్కువద్దు, ఎంత ఇయ్యో శక్తి ఆవగింజంత. హల్లెలూయా. ఎప్పుడైనా చేస్తారా మీరు ప్రార్థన? ఉదయమే చేసినాను నేను. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎప్పుడు నేడు అనుదిన ఆహారంలో మనము జీవించాలి. ఆమెన్. మనకి ఇంకా కొద్ది సమయం ఉంది, ఆ సమయంలో మనం ముగించుకోవడానికి ప్రయాసపడదాం. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇప్పుడు దేవుడు చేయబోయే కార్యానికి? హల్లెలూయా. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే నీవు ఏ మనిషి మీద ఆధారపడకూడదు. హల్లెలూయా. ఏ మనిషి మీద ఆధారపడకూడదు. ఎందుకు ఈ ఆధారపడకూడదని చెప్తున్నానంటే నేను జాన్ వెస్లీ గారి దగ్గర ఉన్నంత కాలము నేను చాలా ఆడిందే ఆట, పాడిందే పాట, హ్యాపీగా సేవ చేస్తూ ఉన్నాను. ఎందుకు? ఆయన యొక్క కాపుదల, ఆయన చేస్తున్న ప్రార్థనలు. ఆమెన్. ఆయన మీద ఉన్న అభిషేకము నన్ను కొన్నిసార్లు నేను అనుకుంటుంటే ఇది నేనేమన్నా సొంతగా వచ్చినా ఈ ఊరికి రాత్రులు వెళ్తుంటే, ఈ స్కూటీ మీద వెళ్తుంటే సొంతగా జస్ట్ ఆర్మూర్ వెళ్ళి అక్కడ నాయకునికి చెప్పి పరిగెత్తటాన్ని. నాతో ఎవరిని తీసుకెళ్ళటని కాదు నేను, దయచేసి ఇదొకటి, నాతో ఎవరిని తీసుకెళ్ళటని కాదు. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా ఆ స్కూటీ ఉన్న టైంలో నేను ఇంకా యవనస్తుడిగా ఉంటున్నాను. ఆమెన్. కానీ సేవ పరిచయలో వాడబడతా ఉన్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తున్నాను. నేను వెళ్తున్నప్పుడు రాత్రి అయ్యేది, స్కూటీ పరిగెత్తేది కాదు. ఎక్కడనో హైవే మీద నుంచి ఈ మన గ్రామానికి రావాలా, అవి 15 కిలోమీటర్స్, అవి 20 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్ చీకట్లో రావాలా. ఆమెన్. అర్థమవుతుంది. అప్పుడు నేను అనుకుంటుంటే నేనేమన్నా సొంతగా పోయినా నాయకుని సెలవు తీసుకొని పోయినాను. నేను సొంతగా పోయితే నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, కానీ నేను సొంతగా పోలేను కాబట్టి నాకు ఏ ప్రాబ్లం ఉండదని ఈ విధంగా ఈ గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారి యొక్క సేవా పరిచర్యలో కొనసాగుతూ ఉండే. ఆమెన్. ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తాడని తెలుసు.
ఒక నాయకుడు చేయాల్సిన పని అదే. ఎల్లవేళలా సంఘం కొరకు ప్రార్థన చేయాలి. మోషే అలాగే చేశాడు. ఆమెన్. మోషే లాంటి సేవకులు ఉంటే ఇశ్రాయేల్ లాంటి సంఘస్థులు దొరికితే చాలా తలనొప్పి ఉంటుంది. ఆమెన్. మోషే మంచి నాయకుడే, కానీ ఆయనకు దొరికిన సంఘస్థులు ఎట్లున్నారు? భయంకరంగా ఉన్నారు. మీరు అది చదవండి, నంబర్స్ చదవండి, సంఖ్యాకాండము, నిర్గమకాండం చదివితే మన తల హీట్ ఎక్కిపోతుంది వాళ్ళు చేసే పనులకి. అసలు ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. అఫ్కోర్స్ నేను నవ్వుతూ చెప్తున్నాను, కానీ అది చదువుతూ ఉంటే ఈ 38 ఏళ్ళు ఈ కోనేటి దగ్గర పడి ఉన్నవాడు ఇశ్రాయేల్ అంటే వాడు నేను ఒకటే అని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా వాని స్థితిలోనే ఉన్నామని చూపించాడు. అందుకే నాకు నవ్వు రాలే, పశ్చాత్తాపం వచ్చింది. అయ్యో ఇంత బాధ పెడుతున్నానని. ఆమెన్. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఈ సంగతి చెప్తున్నాను. ఈ మనుష్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం వలన ఒక మంచి ఏం ఏర్పడుతుంది? కాపుదల. ఆమెన్. ఈ కాపుదలలో ఉన్నాను నేను ఒక సేవకునిగా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఈ సేవకుడు, ఈ నాయకుడు ప్రార్థిస్తే ఆయన పరిచర్యలో పనిచేస్తున్న నేను ఏమైపోయినాను? ఒక మంచి కాపుదల నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇది ఆత్మీయులకు మాత్రమే అర్థమవుతుంది. ఆమెన్. ఆత్మలో లేని వాళ్లకు ఈ కాపుదల అర్థం కాక నువ్వేంటి నా మీద నాయకుడివి, నేను ప్రార్థన చేస్తే కూడా గొప్ప కార్యములు జరుగుతున్నాయని కొందరు హృదయములు అనుకొని అటువంటి మంచి నాయకుల యొక్క కాపుదల నుంచి ఏమవుతారు? బయటకు వెళ్ళిపోతారు. ఆమెన్. మోషేకు కూడా అదే జరిగింది. ఎప్పుడు నువ్వే నాయకుడుగా ఉంటావా? ఎప్పుడు నువ్వే ప్రార్థనలు చేస్తావు? ఇదే మాటలు అన్నారు. మీరు బైబిల్ చదివితే, వీళ్ళు చాలామందికి బైబిల్ లేవు. మనము సండే రేపటి సంగతి చదివి చూద్దాం రేపటి సండే రోజు. ఆమెన్. ఈ రాత్రికైతే మనం దాన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. మేము చేయకూడదా? మేము ప్రార్థన చేయొద్దా? మాకు పుట్టిన పిల్లలు పాస్టర్లు కావద్దా అని చెప్పేసి అక్కడున్న కొంత గుంపు ఆయనను ఎదిరిస్తూ ఉంటే, సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడో లేదో, రేపు దేవుడు ఒక నూతన కార్యము చేస్తాడు, రేపు చూసుకుందాం అన్నాడు. ఆమెన్. ఆ తిరగబడిన వాళ్ళందరూ కూడా, ఆయనకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు దేవుడు అక్కడ ఒక పెద్ద శ్రమ సంభవించేటట్టుగా చేశాడు. ఆమెన్. భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ మింగేసింది. హల్లెలూయా. అప్పుడు మోషే ఏమంటున్నాడు? నిజమైన సేవకుడు ఎవడో మీరు తెలుసుకుంటారని అంటున్నాడు. నేను అంత భయంకరంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కాకపోతే ఇక్కడ నేను అది చెప్తున్నాను. ఒక నాయకుని కాపుదలలో ఉన్నప్పుడు మనకు చాలా సేఫ్టీ ఉంటుంది. ఆమెన్. హలో. ఇప్పుడు ఆయన నాయకత్వం కింద మరి దేవుడు నన్ను ఉంచినప్పుడు నేను చాలా సంతోషంగా అన్ని విషయాల్లో నాయకునికి నమ్మకంగా జరిగించాను. దేవుని ఎదుట నేను చెప్తున్నాను ధైర్యంగా. ఆమెన్. నాకు ఏది దేవుని సేవలో నేను చేశానో అదంతా నాయకునికి ప్రీతికరమైందే చేశాను. హల్లెలూయా. అప్పుడు ఏమైపోయింది? నాయకునితో ప్రీతికరమైంది చేస్తూ ఉంటే నాతో పాటు ఇంకొక ఒక కొత్తగా దేవుని సన్నిధి ప్రారంభమైంది. ఆమెన్. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ముందున్నది ఎవరి కాపుదల? నాయకుని కాపుదల. హల్లెలూయా. నమ్మకంగా ఉండడం వలన దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిందేంది? ఇంకొక కాపుదల. ఆమెన్. అంటే నాయకుని అభిషేకం కింద ఉన్నప్పుడు దేవుడు నమ్మకాన్ని చూసి నన్ను కూడా అభిషేకించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ అభిషేకం ఏమైపోయిందంటే కొంచెం పెద్దగా అయిపోయి బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఇది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ అర్థం చేసుకోనండి. ఈ దినము ఈ వాక్యము చెప్పవలసిందే. మనము ఎప్పుడు ఏ మనిషి మీద ఆధారపడకూడదు. ఆమెన్. ఆ ఆధారపడేది కొద్ది దినములే. ఆ కొద్ది దినములు ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు క్రమము నేర్చుకోవడానికే. హల్లెలూయా. ఇక్కడ ఈ నాయకుని కింద ఉంటున్నప్పుడు దేవుడు నా ద్వారా జరిగిస్తున్న పరిచర్య, నా ద్వారా జరుగుతున్నటువంటి ఆ కూటములు, ప్రార్థనలు, ప్రజల యొక్క ఆదరణ, సంఘం ఎదుగుదల అయ్యగారు చూసి ఏం చేశాడంటే, ఓహో ఈయన నా అభిషేకంలోనే వాడబడట్లేదు, ఈయనను డైరెక్ట్గా ఆమెన్ ఈయన దేవునితోనే కనెక్షన్లో దేవుడే ఈయనను డైరెక్ట్గా అభిషేకిస్తున్నాడని తెలుసుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది మాట? హల్లెలూయా.
మనకు నాయకుల యొక్క కాపుదల ఉండాలి. కానీ నాయకుడు లేడనుకో, అప్పుడు ఎవరి కాపుదల ఉంటుంది? అయిపోయింది. ఇక్కడ ఫెయిల్ అవుతున్నాం మనం. ఆమెన్. అందుకే నేను అక్కడ ఉన్న 12 సంవత్సరాలు అక్కడ నేను నాకు గుర్తున్నట్టు ఊర్లన్నీ తిరుగుతున్నాను సార్తోని, అయ్యగారితోని. అప్పుడు ఒక మాట చెప్తుండే, ప్రతి చోట నన్ను వాక్యం చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చేది సార్. ప్రతి చోట ఈ మాట చెప్పినాను. ఏమని? నేనున్నప్పుడు మీరు నన్ను వాడుకోనండి. ఎందుకు? ఈ స్లాబ్ కట్టే ముందు, ఈ సిమెంట్ ఫ్లోర్ కట్టేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఈ స్లాబ్ వేసేటప్పుడు, ఈ కాంక్రీట్ అవన్నీ వేసినప్పుడు కింద కట్టెలు పెడతారు కదా. ఆ కట్టెలు ఉన్నంత సేపట్లో అది ఏం కావాలా? గట్టిపడాలా, బలవంతుడు కావాలా. ఆమెన్. అప్పుడు కట్టెలు లేకపోయినా అది ఏమవుతుంది? నిలబడుతుంది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది లేదు, తప్పుగా తీసుకోకండి, ఇది చాలా అవసరం. మీరందరూ కూడా ఈ సేవకుడు మీద ఆధారపడకుండా, ఈ సేవకుడు ఉన్నప్పుడే మీరు ఏం కావాలా? మీరు దేవునితో మంచి అభిషేకాన్ని పొందుకోవాలి. ఆమెన్. ఈ సేవకుడు అభిషేకిస్తున్న అభిషేకము అది దేవుని అభిషేకమే అయినా అది సేవకుని ద్వారా వస్తుంది. కాబట్టి ఆ అభిషేకము సేవకుడు ఉన్నంత కాలం మీకు పని చేస్తూ ఉంటుంది. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ అభిషేకము పనిచేయదు. హల్లెలూయా. పని చేయకపోగా నీకు కూడా దేవునితో సంబంధం లేక అన్నిటికీ సేవకుని మీదనే ఆధారపడ్డావు అనుకో, ఆ సేవకుడు ఉంటాడో పోతాడో తెలియదు. ఆమెన్. సురేష్కి అర్థమవుతుందా? ఇవి చాలా విలువైనవి. మరల వినండి. ఒకవేళ ఇవి యూట్యూబ్లో సేవ్ అయితే మాత్రం మీరు చక్కగా మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. ఇవి చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇదంతా దేవుడు నేర్పిస్తున్నాడు. నాకు కూడా ఇవేం లేదు. మనం బోర్డు పెట్టుకున్నాం ప్రేరేపణతో, దేవుడు పెన్నులు ఇచ్చాడు, దేవుడే గీస్తూ ఉన్నాడు. ఆమెన్. ఇప్పుడు అయ్యగారు లేరు. ఎందుకు ఈరోజు మనం ఈ మీటింగ్లు పెట్టుకున్నామంటే సరిగ్గా 2-3 నెలలు అవుతున్నది. ఇప్పుడు అయ్యగారు లేరు. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ అయ్యగారితో మంచి సంబంధం ఉంది. కాబట్టి ఈ సంఘంలో ఉండి కూడా నేను హ్యాపీగా ఫీల్ అయినా. కొన్నిసార్లు నేను వీక్ అయిపోయినా నాకు అయ్యగారు ఉన్నారు, కాపరి నాయకుడు ఉన్నాడు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు అనే ధైర్యంలో ఉన్నాను. ఏదైనా కష్టం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మన పెద్దల దగ్గరికి వెళ్తాం. అలా ఉన్నాను. కానీ ఇప్పుడు అయ్యగారు మన మధ్యలో లేరు. ఆమెన్. కానీ ఆయన చేస్తున్న పరిచర్య అంతటినీ కూడా దగ్గరగా ఉండి నేను గమనించినాను. హల్లెలూయా. ఎంత దగ్గరగా అంటే అది పర్సనల్ థింగ్స్, మా ఇద్దరి మధ్యలో ఉన్న సంభాషణలు నేను అన్నీ చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఆమెన్. ఆయన ప్రార్థన స్థలములో, ఆయన ప్రార్థన చేస్తున్న దగ్గర దేవుని సన్నిధి అలా ఉండేది. ఆమెన్. ఆ సన్నిధిలో నన్ను ఉంచేది, నేను ఉండేది. ఆమెన్. హల్లెలూయా. ఆయనకు దగ్గరగా కూర్చునేది. ఈ కూర్చున్నంత మాత్రం ఏదో వస్తుందని చెప్పట్లేదు. కానీ ఆయన మీద పనిచేస్తున్న అభిషేకం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. ఒకరోజు ఆయన ప్రేరేపించబడే తోటలో నన్ను అభిషేకించేశాడు. ఆమెన్. ఒకరోజు ఆయన ప్రేరేపించబడి కారులో వెళ్తుంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రవచనం రాసేశాడు. నాకు తెలిసి ఈ జాన్ వెస్లీ గారి లైఫ్లో ఎవరికి ఏ ప్రవచనం కూడా ఆయన చెప్పలేదు. కానీ ఈ దీన సేవకుడిగా నాకు, చిన్న వయసులో ఉన్న నాకు 12 ఏళ్ల క్రిందట ఒక పేపర్ తీసుకొని దాని మీద స్వహస్తాలతో రాసి ప్రేరేపణ, ఇక్కడ అర్గుల్ వరకు వచ్చినాం, జక్రన్పల్లి ఈ ప్రాంతంలోకి వచ్చి ఇక్కడ దాటుతున్నాం. కారు నేను స్లో చేసేసాను, సారేటో చేస్తున్నాడని చెప్పి వెంటనే పెన్ను పేపర్ తీసుకొని రాసేసి ముగింపు కూడా ముగించలేదు, లాస్ట్కి సిద్ధపరచుమని డ్రైవింగ్ చేస్తున్నా నా మీద చేయబెట్టి దీవించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే వాళ్ళు దీవించింది, వాళ్ళు అభిషేకించింది, వాళ్ళ మీద ఉన్న అభిషేకము ఆ మనుషులు ఉన్నంత కాలం మన మీద పనిచేస్తుంది. నేను ఈ కార్యం ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళ కాపుదల కూడా వెళ్ళిపోతుంది. ఆమెన్. వాళ్ళ కాపుదల ఏమవుతుంది? కానీ అప్పటికే ఆయన యొక్క నడిపింపులో బలపడుతున్న మనకు ఎక్కడి నుంచి కనెక్షన్ ఏర్పడ్డది? మరలా చెప్తున్నా, ఈ నాయకుడు లేకపోతే నీకు దేవునితో కనెక్షన్ రాదు. ఆమెన్. చాలామంది మాకు పాస్టర్లు అవసరం లేదు, నాయకులు అవసరం లేదంటారు, కానీ మోసపోతారు. మొదటికే మోసం. అందుకే అంటున్నాను, మీ సొంత పరిచర్యలు చేయకూడదు, మిమ్మల్ని ఆత్మ నడిపించాలా. దావీదు వింటున్నావా? యాక్చువల్గా ఇది జరుగుతుంది అంతరంగంలో, సంఘానికి మనుషులకి ఇవన్నీ అర్థం కావు. ఆమెన్. ఒకసారి ఆయన 2 నెలలు 3 నెలలు అవుతుంది ఆయన లేకపోయేసరికి నాకు ఇక్కడ ఆత్మలో కొంత భారం ఎక్కువైపోయింది. ఆమెన్. ఏదో భారం వస్తుంది అనుకోకండి, ఆత్మీయ స్థితిలో చాలా భారం ఎక్కువైపోయింది. ఆమెన్.
ఆ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధిలో ఓపికతో ఉండి కనిపెట్టేసరికి అప్పుడు దేవుడు నాకు ఈ ప్రత్యక్షతని ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏం ప్రత్యక్షత? ఇన్ని రోజులు నీ కొరకు ప్రార్థించే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇన్ని రోజులు నీ మీద ఉన్న అభిషేకం ఎవరి మీద నుండి వచ్చిందో ఆ అభిషేకం ఇక లేదు. ఇప్పుడు అభిషేకం నిలవాల్సింది, ఇప్పుడు ఈ సేవకుడు ఆధారపడాల్సింది ఎవరి అభిషేకం మీద? సేవకుని అభిషేకం మీదనే. ఆమేన్. ఆ సేవకుని అభిషేకం ఎక్కడి నుంచి రావాలా? డైరెక్ట్గా దేవుని నుండి రావాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మనుషులను నమ్ముకుంటే వాళ్ళు ఒకరోజు ఉండరు. అందుకే సేవకుల మీద కూడా ఆధారపడకూడదని నేను చెప్తున్నాను. ఆమేన్. ఏ నరుడు కూడా నమ్మదగిన వాడు కాదు. అందరినీ దేవుడు పిలుస్తాడు, వెళ్ళిపోతారు. కాబట్టి సంగమా, ఇప్పటి నుండే మీరు దేవుని దగ్గర నుండి అభిషేకము పొందడానికి, దేవుని దగ్గర నుంచి మీరు అభిషేకింపబడ్డారని మీ అభిషేకాన్ని మీరు ఎక్కువ చేసుకోవాలి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలు? ఇంకా ఉదాహరణ చెప్తే ఇంకా మనకు సమయం ఎక్కువ అవుతూ ఉంటుంది బైబిల్లో ఉన్న సంగతులు చెప్పడానికి. హల్లెలూయా. ఇంకొక మాట నేను చెప్తాను. ఈ విధంగా దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అదే పరిచర్యలో ఇప్పుడు ఈ సేవకుణ్ణి దేవుడు అభిషేకించి సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ సరిహద్దులు విశాలపరుస్తూ ఈ సేవకుని కింద 3 సేవకులను దేవుడు ఏమంటారు? అసిస్టెంట్ పాస్టర్లు అంటారా, దేవుని సేవకులు అందాం మనం. ఆమెన్. ఈ సేవకుని కింద ఎవరిని ఇస్తున్నాడు? సేవకులను ఇస్తున్నాడు. ఆమెన్. వీళ్ళందరి కొరకు ఈ పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు, అభిషేకిస్తున్నాడు. వీళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సేవకుని యొక్క అభిషేకం వాళ్ళ మీద పనిచేస్తూ ఉంది. నా ప్రార్థనలు అక్కడ కాపాడుతూ ఉంటాయి. ఆమెన్. మీరు కూడా ఊరికైనా బచాంచుతున్నాం అనుకోకండి. ఇష్టం ఉన్నట్టు ఎగురుతూ సండే చర్చికి రాకుండా, ప్రార్థనలు లేకుండా మనకి ఇష్టం ఉన్నట్టు మనం ఉంటున్నామంటే అదంతా ఈజీ కాదు. నేను ఒకప్పుడు అలాగే ఉండింటి, కానీ అది మన నాయకులు చేస్తున్న ప్రార్థన అని తెలిసేసరికి అప్పటికి మనం ఈ స్థితిలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరిలో ధైర్యం తెచ్చుకోవాలా? దేవునిలో ధైర్యం తెచ్చుకోవాలా. ఎక్కడ ధైర్యం తెచ్చుకోవాలా? దేవునిలో ధైర్యం తెచ్చుకోవాలా. హల్లెలూయా. వాక్యంలో నిలిచిన వానికి ధైర్యమే ధైర్యము. ఆమెన్. పరిశుద్ధాత్మలో నడిచేవాడికి ధైర్యం ఉంటుంది. మనుషులు ఉన్నప్పుడు, మనుషులు లేకపోయినా మనకు అది పెద్ద ఫరక్ పడదు. మనతోనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి మనం గొప్ప చేసుకోవాలా. ఎవరిని గొప్ప చేసుకోవాలా? దేవుణ్ణి గొప్ప చేసుకోవాలా. ఆమెన్. అందుకే మీరందరూ కూడా ఏం కలిగి ఉండాలా? మీ సొంతగా మీరు దేవునితో కనెక్షన్లో కలిగి ఉండాలి. అందుకనే మరి మీరందరూ అభిషేకింపబడ్డారు, మీరందరూ తండ్రి చేత అభిషేకించబడ్డారని 1 యోహానులో 2వ అధ్యాయంలో 23వ వచనము 27వ వచనంలో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను చివరిగా ముగిస్తాను. ఇది సాక్ష్యముగా దేవుని వాక్యాన్ని నేను మీకు అందించడానికి ఇష్టపడ్డాను. ఊరికనే దేవుడు నేనేదో సాక్ష్యం చెప్పి మీ ముందు కనబడకుండా వాక్యంలో నుంచే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సంగతులన్నీ చెప్తే కానీ మనకు తెలియవు. ఆమెన్. అమ్మ చివరిగా చూడండి, ఇక్కడ ఒక భక్తుడు ఏలియా ఉన్నాడు. ఆమెన్. ఎవరైనా? ఏలియా ప్రవక్త ఉన్నాడు. ఈయన దగ్గర ఒక దుప్పటి ఉన్నది. ఏమున్నది? ఒక దుప్పటి ఉన్నది. హల్లెలూయా. ఈయన దగ్గర ఒక దుప్పటి ఉన్నది. ఇక్కడ ఎలీషా ఉన్నాడు. హల్లెలూయా. ఈయన దగ్గర ఏమీ లేవు. దేవుడు అన్నాడు ఎలీషాని ఏర్పరచుకోవాలని చెప్పేసి. అప్పుడు 19వ అధ్యాయంలో ఉంటుంది మొదటి రాజుల్లో. అయితే ఈ ఎలీషాకి ఒక దుప్పటి ఇచ్చేస్తాడు. ఆమెన్. ఎంతమంది వింటున్నారా? నిద్రపోవట్లేదు కదా ఎవరు? ఇదొక్కటి వినండి. ప్రభు చిత్తమైతే రేపటి ఆదివారం నాడు ఇంకా కొన్ని సంగతులు విందాం. కానీ ఈ సంగతులు అన్ని టైంలో చెప్పడానికి ఉండవు. ఇవన్నీ కూడా అనుభవిస్తే కానీ, ఇవన్నీ దేవుని సన్నిధిలో నలిగితే కానీ తెలవు. ఏది నీ పరిచర్య అంటే అది మన పరిచర్య కాదు. దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. కానీ మనం చేయాల్సింది నమ్మకంగా చేస్తున్నప్పుడు మొదట కొద్దిగా ఉన్న తుదకు మాత్రం మహాభివృద్ధి పొందుతాము. ఆమెన్. అందుకే క్రైస్తవులు ముందు కొద్దిగానే ఉండాలి, అది చిన్నగా ప్రారంభం కావాలి. ఈ ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీదికి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. నాకు 2 ఆత్మ కావాలంటున్నాడు. అప్పుడు ఏలియా అంటున్నాడు, ఓ బాబు, ఇది నేను ఆరోహణమయ్యేటప్పుడు నువ్వు నన్ను చూస్తే అది జరుగుతుంది, నువ్వు నన్ను చూడకపోతే అది జరగదు అని అంటున్నాడు. ఆమెన్.
అది అనకముందు ఏమైందంటే ఈ ఏలియాని ఈ ఎలీషా అన్ని స్థలాల్లో వెంబడించిండు. వద్దు నాయనా నువ్వు ఇక్కడనే ఉండంటే, లేదు నేను వస్తాను, లేదు నేను వస్తాను, లేదు నేను వస్తానని ఈ నాయకుని యొక్క తోక పట్టుకొని ఈయన ఏం చేశాడు, సరే రా అని చెప్పేసి ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత బైబిల్లో రేపు చదువుదాం వీలైతే, ఆమెన్. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత, బాబు నువ్వు ఇక్కడనే ఉండు, నువ్వు నాతో రాలేవు, ఇంకా నేను వెళ్ళిపోతాను అని చెప్తే, లేదు లేదు నేను దేవుని జీవము తోడు, నేను నీతోనే వస్తానన్నాడు. హల్లెలూయా. ఈ అనుభవం చూస్తుంటే నాకున్న నాయకునికున్న అనుభవం లాగానే అనిపిస్తుంది, అంతకేం తక్కువేం లేదు. ఆమెన్. అంటే దేవుడు ఎన్నుకున్న వాళ్ళ జీవితంలో వాక్యమే నెరవేరుతుందని నేను నమ్ముతాను. ఆమెన్. వాళ్ళ జీవితంలో వాక్యమే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఇవన్నీ కూడా ఎంతో యథార్థమైనవి. ఆమెన్. అపోజిషన్ లేదా అనుకోకండి. చాలామంది చాలా రకాలుగా ఆయన దగ్గర వెళ్ళి నా గురించి చెప్తా ఉంటే, మేమిద్దరం ఉన్నటువంటి రిలేషన్షిప్ను బట్టి ఎవరేమొచ్చి ఆ నాయకునికి చెప్పిన ఆయన వచ్చి నాకు చెప్పేది, ఇదిగో నీ పైన ఇలాంటి ఫిర్యాదు వచ్చింది, ఇదిగో నీ పైన ఇలాంటి, వీళ్ళు ఇట్లా చేసి వీళ్ళు ఇట్లా అన్నారు, నేనే వాళ్ళని ఇట్లా పంపించేసినది. ఎందుకు అనంటే దేవుని యొక్క రెండంతల అభిషేకం, అనగా నేను చేస్తున్న ప్రతి పనికి నాయకుడు సంతోషించేవాడు, అన్ని పనులు నాకు అప్పచెప్పేవాడు. అప్పుడు ఆయన గమనించుంటాడు మరి ఆ కృపను. హల్లెలూయా. నాకు కూడా తెలియదు, కొంతమంది సేవకులు కూడా ఆయన చెప్తేనే వాక్యమా, మేము చెప్తే వాక్యం కాదా అని కూడా అన్నారని నాకు దైవజనుడే చెప్పాడు. హల్లెలూయా. ఆమెన్. ఎంతమందికి అర్థమై ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ సేవ పరిచర్యలో ఉంటున్నాను. కానీ ఇప్పుడైతే దేవుడు మహాకృపను బట్టి అటువంటి స్థితిగతులు లేకుండా దేవుడు ఆయన ఎన్నికలో ఆయన కృప వలన ఒక మంచి పరిచర్యను దేవుడు ఇచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ మనం పరిచర్యలు ఎదుగుతున్నప్పటికీ నెలకొకసారి రావాలని కోరుకున్నాం. ఆమెన్. ఆయన వయస్సును బట్టి చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టాను, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదని. మరి ఆత్మలో, శరీరంలో, ప్రాణంలో, అన్ని విషయాల్లో కూడా లోబడి చివరి వరకు ఉండడానికి దేవుడు కృప చూపినాడు. ఆమెన్. ఎందుకంటే ఎవరి మీద ఎటువంటి కక్షలు లేవు, భేదాలు లేవు, రిగ్రెట్స్ లేవు. హల్లెలూయా. మనమందరినీ ప్రేమించాలా. ఆమెన్. ఆ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఈయన మొట్టమొదటిసారిగా ఆయనను పిలుచుకున్నప్పుడు, దుప్పటిచ్చినప్పుడు, నేను మా తల్లిదండ్రులను వెళ్ళి ముద్దు పెట్టుకుంటానంటే, నాకేం చేసేది నువ్వు ముద్దు పెట్టుకుంటాను కోపంగా బెదిరించిండినని. ఏ నాయకునికి కూడా, ఏ ప్రవక్తకు కూడా తన మీదున్న అభిషేకాన్ని, తన మీదున్న పిలుపుని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టము ఉండదు. హల్లెలూయా. చాలా చాలా చోట్ల బైబిల్లో చూస్తున్నాం, ఎవరికి కూడా నచ్చదు. దేవుడేమో నువ్వు వెళ్ళి నీకు బదులుగా ఇంకొకరిని అభిషేకించంటే ఆ ప్లేస్లో ఇంకొకటి రావడానికి ఇష్టం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అటువంటి స్థితిలో ఈ నాయకుడు వద్దు నువ్వు ఇక్కడ నుండి అంటే కూడా, లేదు నేను వస్తాను నీతో, ఎక్కడికంటే అక్కడికి నేను వస్తాను అన్నట్టుగా వెంబడించినందుకు చివరికి ఈయన మనస్సు మారి, నీకు ఏం కావాలో నాతో చెప్పు అంటున్నాడు. 2వ రాజులు 2వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ ఉంటాం. నీకేం కావాలంటే నాకు 2 ఆశీర్వాదం కావాలన్నాడు. ఆమెన్. ఆ ఆత్మ కావాలన్నాడు. అది సాధ్యము కాదు, నువ్వు అడిగింది నాకు ఇవ్వడానికి సాధ్యం కాదన్నాడు, ఒప్పేసుకున్నాడు. హల్లెలూయా. నువ్వు అడిగింది నాకు ఇవ్వడము సాధ్యం కాదు, కాకపోతే నేను వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నన్ను చూస్తే నువ్వు అది పొందుకుంటావు అన్నాడు. ఈ ఎలీషా అక్కడనే ఉన్నాడు. ఆమెన్. అక్కడనే ఉండి ఏలియా యొక్క దుప్పటి అక్కడ కింద పడితే నేల మీద నుంచి తీసుకున్నాడు. మరి ఆయన నాయకుడు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నాయకుని అభిషేకం ఈయన మీద పనిచేస్తుంది కదా. పనిచేస్తే ఆయన ముందుకు పోగానే యోర్దాను నది వస్తే ఏలియా నామంలో అని అన్నాడా? అనలే. అక్కడ ఆ మాట చదివితే, ఎవడు ఆ దేవుడు, నా ఏలియా యొక్క దేవుడు ఎవడు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుకున్నాను స్పష్టంగా. నేను కొంచెం అది కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఎందుకంటే స్పష్టత అనేది చాలా అవసరం. ఆ మాటలో చాలా విలువ ఉన్నది. 14వ వచనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనే నేను. ఆమెన్. ఇప్పుడు ఆయన ఎవరిని వెతుకుతున్నాడు? ఇప్పుడు ఎలీషా మీదకి దుప్పటొస్తే ఏలియాని వెతుకుతున్నాడా, దేవుణ్ణి వెతుకుతున్నాడా? దేవుడు ఎక్కడా అంటున్నాడు. దేవుడు ఎక్కడా? ఏలియా ఇన్ని రోజులు ఎవరైతే పూజించిండో
ఎవరైతే లోబడిండో ఆ దేవుడు ఎక్కడ అని ఈయన డైరెక్ట్గా ఎవరితో కనెక్ట్ అవుతున్నాడు? దేవునితోనే కనెక్ట్ అవుతున్నాడు. ఆమెన్. ఈ ఏలియా ద్వారా, ఏలి ఇచ్చిన దుప్పటి ద్వారా ఆయన రావట్లే. ఆమెన్. హల్లెలూయా. ఏలి ద్వారా, ఏలి ఇచ్చిన దుప్పటి ద్వారా ఆయన రావట్లే. ఈయన ఎవరితో డైరెక్ట్గా కనెక్ట్ అవుతున్నాడు? ఎలీషాకు అర్థమైపోయింది, ఎవరి అభిషేకం వాళ్ళు ఏం చేయాలా? కలిగి ఉండాలా. ప్రతి ఒక్కరూ ఎవరితో కనెక్షన్లు ఉండాలా? దేవునితో కనెక్షన్లు ఉండాలా. హల్లెలూయా. సో నీవు నీ దేవునితో నీకు సరైన సంబంధం లేకపోతే నువ్వు మోసపోతావు. ఒక సంఘాన్ని నమ్ముకున్నా, ఒక సేవకుని నమ్ముకున్నా అదంతా కూడా ట్రాష్. ఆమెన్. నీవు ఎవరిని నమ్ముకోవాలా? దేవుని నమ్ముకొని మనుషులను ప్రేమించాలా. వాక్యాన్ని బట్టి నువ్వు జీవించాలా. వాక్యాన్ని బట్టి నీవు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. వాక్యాన్ని బట్టి సేవకుని ప్రేమించాలా. వాక్యాన్ని బట్టే సంఘాన్ని ప్రేమించాలా. ఆమెన్. నీవు దేవుని మీద ఆధారపడాలి. ఒకసారి అందరం లేచి నిలబెడదాం ఈ సమయంలో. మరి ఇప్పుడు ఈ సేవకుడు, దేవుడు ఈ సేవకునికి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను బట్టి నేను కూడా మీ అందరి తలపైన నూనె రాసి మిమ్మల్ని అభిషేకించడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి. పిల్లలందరూ కూడా పండుకున్నారు, పర్వాలేదు. వాళ్ళందరినీ కూడా మనము ఈ రాత్రి నూనె చేత అభిషేకించాము. అందరం లేచి నిలబడి ఆశించండి. కేవలం ఆశ ఉంటే చాలు. Thank you, Lord. Hallelujah. Thank you, Holy Spirit. We stand in your presence in trembling, Lord, in fear, Lord. We come to you, lifting our hearts into your mighty hands, Lord. Holy Spirit, God, do something good to us, Lord. Tonight, in this last session of 3-day fellowship prayer meetings, let your will be done, Lord. And we believe that your will is completely, perfectly executed in this church, Lord. Lord, remember your servant. I surrender all to you, Lord Jesus. In all, I surrender to you, Lord. None of me. It's all of you in me, Lord. Holy Jesus. Father, I pray that the anointing which is laid upon my life shall cover all the church body right now, Father. Let it come upon each and every one standing right now and asking and seeking for that anointing. Let the spirit of honesty wrap them right now, Father. Let the spirit of transparency come upon them, Lord. Let the anointing, that which sets the lives of the people and breaks the yokes of the enemy and breaks the chains of the enemy, the anointing that which delivers the people from the darkness, let it rest upon each and every one agreeing with us in this prayer, Lord. Lord, do something good to us, Lord. Remember this day and this hour, Lord. I have spoken everything that you kept in my heart, Lord. I delivered your message, Lord, honestly to the church and to the congregation and to the saints of you, Lord. Build the church upon the rock, Lord. Let Christ be magnified in this church, Lord. Thank you, Lord. Hallelujah. Thank you, Jesus. Let our lives become Christ-centered, Lord. That you be the center of our lives, Lord. Yes, Lord. ఆశించుదాం, ఆశను బట్టి పొందుకుందాం.
థ్యాంక్ యూ లార్డ్.